బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక 10% క్యాన్సర్స్ జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరాజ్ ఓవరీ క్యాన్సర్లో చూసుకున్నట్లయితే 20-23%, ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద ఓవేరియన్ క్యాన్సర్స్ జెనెటిక్ రిస్క్తోని జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్రాకా టెస్టింగ్ అన్ని ఓవేరియన్ క్యాన్సర్స్కి, అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్కి చేయము. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 60 ఏళ్ళకి లోపు వచ్చి ట్రిపుల్ నెగిటివ్ టైప్ అయినా, 50 ఇయర్స్ 45 ఇయర్స్ ముందుగానే క్యాన్సర్ వచ్చినా, 2 రొమ్ములకి క్యాన్సర్ వచ్చినా, మగవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే సెకండ్ డిగ్రీ రిలేటివ్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ కానీ ఎవరికైనా ఫ్యామిలీలో వేరే వాళ్ళకి ఉన్నా, రక్త సంబంధికులకున్నా, లేకపోతే రెండో తరం వాళ్ళకున్నా కూడా దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా పరిగణించడం అవుతుంది. సో వీళ్ళల్లో మేము బ్రాకా టెస్టింగ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వీళ్ళల్లో కూడా ఇప్పుడు బ్రాకా టెస్టింగ్ అడ్వైస్ చేయటం జరుగుతుంది. అంతే ఓవరీ క్యాన్సర్ ఏంటంటే, ఓవరీ క్యాన్సర్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఓవరీ క్యాన్సర్స్ అన్నీ కూడా మేము బ్రాకా టెస్టింగ్ చేయటం జరుగుతుంది. ఎందుకు అనంటే ట్రీట్మెంట్ పరంగా కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి. పార్ప్ ఇన్హిబిటర్స్ అని ఒక కొత్త తరహా ట్రీట్మెంట్, బ్రాకా పాజిటివ్ అయినా హెచ్ఆర్డి అంటాము, అంటే రిపేర్ డెఫిషియన్సీ, ఏ రకమైన జన్యువుల్లో ఏ రకమైన రిపేర్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ పార్ప్ ఇన్హిబిటర్స్ అన్నది మేము యూజ్ చేయగలుగుతాము. సో ఆ టెస్ట్ మేము ఓవరీ క్యాన్సర్స్ అందరిలోనూ సమానంగా అడ్వైస్ చేయటం జరుగుతుంది.